హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చిక్కుడుకాయ టమాటా కూరని ఈ ప్రాసెస్లో ఒక్కసారి చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. అన్నంలోకైనా, చపాతీలోకైనా, ఏదైనా సైడ్ డిష్గా కానీ చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా, టేస్టీగా చేసేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా చిక్కుడుకాయలని సైడ్ ఉన్న పీచ్ అంతా తీసుకొని హాఫ్గా కట్ చేసుకొని వాటర్లో వేసి 2-3 సార్లు వాష్ చేసుకుని పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకుని ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుని వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత 2 ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. వాటిని కలుపుతూ దోరగా వేయించుకోవాలి. దానిలోనే కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను కలుపుకుంటూ కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది కూడా బాగా వేగిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను వేసుకోవాలి. చిక్కుడుకాయలను ముందుగా ఉడికించనవసరం లేదు, డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు. ఆ చిక్కుడుకాయ ముక్కలను వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. మూత పెట్టుకుని మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతాయి. 2 నిమిషాల తర్వాత మూత తీసి దానిలో టమాటా ముక్కలు వేసుకోవాలి. నేను 3 టమాటాలను ముక్కలుగా కట్ చేసుకున్నాను. వాటిని వేసుకుని దానిలో 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టుకుని మగ్గించుకోవడం వల్ల ఆ ఆవిరికి వచ్చిన వాటర్తో మరియు టమాటాల నుండి వచ్చిన వాటర్తో ఆ చిక్కుడుకాయలు కూడా మగ్గిపోతాయి. టమాటా ముక్కలు మెత్తగా అయ్యి ఆ వచ్చిన వాటర్ అంతా మగ్గిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చిక్కుడుకాయల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి కాబట్టి నేను తీసుకున్న చిక్కుడుకాయలు ఇలా చేస్తే మగ్గిపోతాయి. కొన్ని చిక్కుడుకాయలు మగ్గనట్లయితే ముందుగా ఉడికించుకోవడం కానీ, ఈ టమాటా ముక్కలు మగ్గిపోయాక కూడా చిక్కుడుకాయ ముక్కలు ఉడకనట్లయితే ఈ టైంలో కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత సరిపడా కారం వేసుకుని దానిలోనే 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అప్పుడు ఆ కారం, ధనియాల పొడి ఫ్లేవర్స్ అన్నీ కూరకు బాగా పడతాయి. టమాటా ముక్కల్ని అలా వేసుకోవడం ఇష్టం లేని వారు పేస్ట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని బాగా కలుపుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల నువ్వుల పొడి వేసుకోవాలి. నువ్వులని కొంచెం వేయించుకుని పొడి చేసి పెట్టుకున్నాను. ఆ పొడిని 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. నువ్వుల పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ మరింత పెరుగుతుంది. చివరిగా వేసే ఈ నువ్వుల పొడి వల్లే కూర అంతటికీ రుచి వస్తుంది. చిక్కుడుకాయ కూర ఎవరైనా తిననట్లయితే ఇలా ఒక్కసారి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. నువ్వుల పొడి వేశాక ఒక్కసారి కూర అంతా కలుపుకొని మూత పెట్టుకుని 2 నిమిషాలు ఉంచామంటే చాలా సింపుల్గా టేస్టీగా ఉండే చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. మార్నింగ్ హడావిడి లేకుండా లంచ్ బాక్స్లోకైనా చాలా త్వరగా చేసి పెట్టేయచ్చు. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.